ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతల వాంగ్మూలం. కాంగ్రెస్ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారన్న మహేష్. ట్యాపింగ్ వల్లే 2018లో ఓడిపోయామన్న నేత. లిక్కర్ కేసులో A38 గా చెవిరెడ్డి. గన్మన్ ను తాము కొట్టలేదన్న సిట్. తన తండ్రిపై కుట్ర చేస్తున్నారన్న మోహిత్ రెడ్డి. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు. నిందితుల బెయిల్ పై విచారణ వాయిదా. బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసిన సిట్. గో సంరక్షణకు ప్రత్యేక కమిటీ. సమగ్ర విధానం రూపొందించాలన్న రేవంత్. తొలి దశలో 4 ప్రాంతాల్లో గోశాలలు. అమరావతి నిర్మాణంలో కీలక అడుగు. 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న వాటికి అనుమతులు. జగన్ పర్యటనకు పోలీసుల అనుమతి. 100 మందికి మాత్రమే పర్మిషన్. ఎక్కువ మందిని సమీకరిస్తే చర్యలు. విద్వేషాల కోసమే జగన్ పర్యటనలు. భద్రత కల్పిస్తున్న పోలీసులపై విమర్శలు. చిత్తశుద్ధుంటే అసెంబ్లీకి రావాలన్న ధూళిపాళ. 17 కార్పొరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై బ్యాన్. అక్టోబర్ 2న అమలు చేస్తున్నామంటున్న చంద్రబాబు. 3 సర్క్యులర్ ఎకానమీ పార్క్ల ఏర్పాటుకు నిర్ణయం. కాళేశ్వరం దగ్గర భూపాలపల్లికి చుక్క నీరు రాలేదు. బీఆర్ఎస్ కి గోదావరి జలాలపై మాట్లాడే హక్కు లేదు. భూపాలపల్లిలో శ్రీధర్ బాబు విమర్శలు. రేపటి నుంచి టీబీజేపీ వికసిత్ సంకల్ప సభలు. 119 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్న బీజేపీ. ఎన్డీఏ 11 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాల వివరణ. రైతు భరోసా నిధులు జమ. నేడు 3 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డబ్బులు. రైతు సంక్షేమానికి కట్టుబడ్డామన్న తుమ్మల. కొండా మురళి దగ్గర స్వామి భక్తి చాటుకునే యత్నం. వరంగల్ ఏసీపీ సహా 3 సీఐలకు మెమోలు. పోలీస్ కమిషనర్ సీరియస్ యాక్షన్. ఏలూరు జిల్లాలో కేంద్ర సాధికార కమిటీ పర్యటన. కొల్లేరు గ్రామాల ప్రజల సమస్యలపై ఆరా. ప్రజలు, రైతుల నుంచి వినతి పత్రాల స్వీకరణ. తమిళనాడులో ప్రేమ పెళ్లి దుమారం. కిడ్నాప్ కేసులో ఎమ్మెల్యేకు నోటీసులు. అడిషనల్ డీజీపీ అరెస్ట్. 140 మంది చనిపోతే గుజరాత్ సీఎం ఏం చేశారు? కుంభమేళా మరణాలపై యోగి రిజైన్ చేశారా? రాజీనామా డిమాండ్లపై సిద్ధరామయ్య రియాక్షన్. యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అంతర్జాతీయ యోగా డే ఘనంగా జరుపుతున్నాం. దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు. 3 వారాల గ్యాప్ తర్వాత నైరుతి విజృంభణ. గుజరాత్ లో కొనసాగుతున్న వర్ష బీభత్సం. గిర్ సోమనాథ్, జునాగఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్.